రాజసాబ్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది కదా. ఈ మూవీ నుంచి మనం నేర్చుకోవాల్సిన లైఫ్ కి సంబంధించి నేర్చుకోవాల్సిన పవర్ఫుల్ మెసేజెస్ ఏంటో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మూవీ అంటే కేవలం ఎంటర్టైన్మెంటే కాదు, మన లైఫ్ కి సంబంధించి కొన్ని పవర్ఫుల్ లెసన్స్ అయితే ఉంటాయి. అవి ఏంటన్నది మనం క్యాచ్ చేసి ఖచ్చితంగా అవి మన మైండ్ లో పెట్టుకోవాలి. సో నాకు అనిపించింది కొన్ని పాయింట్స్ ఈ మూవీలో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. భయం, పాస్ట్, మనీ, పీస్. లైఫ్ లో భయం ఉందా? గతంలో జరిగిన తప్పులన్నీ నేను వెంటాడుతున్నాయా? మనీ ఉంది కానీ పీస్ లేదా? ఈ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఈ మూవీ చెబుతుంది. అదే రాజసాబ్ మూవీ. ఇది కేవలం ఒక హర్రర్ మూవీ కాదు, ఇది ఒక లైఫ్ లెసన్ ప్యాకేజ్ అనుకోవచ్చు. లెసన్ 1, భయాన్ని ఫేస్ చేయాలి. మనకి భయం వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం? అవాయిడ్ చేస్తాం, డిలే చేస్తాం, లేదంటే పారిపోతాం. కానీ ఈ మూవీలో రాజసాబ్ అలా కాదు. తను ఉన్న ప్లేస్ లో భూతాలు ఉన్నా సరే భయాన్ని ఫేస్ చేశాడు. సో ఇక్కడ మనకి మెసేజ్ ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే భయాన్ని చూసి పారిపోతే గనక ఆ ప్రాబ్లం అనేది ఇంకా పెరిగిపోతుంది. దాన్నే గనక మనం ఫేస్ చేస్తే సొల్యూషన్ దొరుకుతుంది. కెరియర్ అయినా, మనీ అయినా, రిలేషన్షిప్ అయినా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి భయాన్ని ఫేస్ చేయాలి. లెసన్ 2, పాస్ట్ ని ఇగ్నోర్ చేయకూడదు. ప్యాలెస్ హంటెడ్ గా మారడానికి రీజన్ ఏంటి అంటే, పాస్ట్ లో జరిగిన ఇన్జస్టిస్. సింపుల్ గా పాస్ట్ ని ఇగ్నోర్ చేశాడు కాబట్టి ప్రెజెంట్ అనేది డిస్ట్రాయ్ అయింది. సో ఇక్కడ మెసేజ్ ఏంటి? మనం చేసిన మిస్టేక్స్ అయినా, మన ఫ్యామిలీ, మన సిస్టమ్ మిస్టేక్స్ అయినా కరెక్ట్ చేయకపోతే కాన్సిక్వెన్సెస్ తప్పవు. మనం పాస్ట్ ని మార్చలేం కదా, కానీ కరెక్ట్ చేయగలం కదా. సో ఎప్పుడో జరిగిపోయిన తప్పుల్ని మనం ఇచ్చేయకుండా ఇకపై నుంచి అలాంటి తప్పులు లేకుండా మనం చేయగలం కదా. దాని అర్థం ఇదే. లెసన్ నెంబర్ 3, మనీ కన్నా పీస్ ఇంపార్టెంట్. రాయల్ ప్యాలెస్ ఉంది, మంచి వెల్త్ ఉంది, కానీ పీస్ లేదు. ఎందుకంటే వాల్యూస్ లేదు, జస్టిస్ లేదు. సో ఇక్కడ మనకి మెసేజ్ ఏంటి? మనీ అన్నది కంఫర్ట్ ఇస్తుంది, కానీ మనశ్శాంతి అన్నది వాల్యూస్ వల్ల మాత్రమే వస్తుంది. సంపాదించడం ఇంపార్టెంటే, కానీ రాంగ్ వేస్ లో కనుక సంపాదిస్తే మనకి అది ప్రాబ్లం తెచ్చి పెడుతుంది. తర్వాత లెసన్ నెంబర్ 4, ఎప్పుడైనా సరే రైట్ సపోర్ట్ అన్నది మన లైఫ్ ని చేంజ్ చేస్తుంది. మన హీరో ఇక్కడ ఫైట్ చేయడు, తనకి రైట్ సపోర్ట్ వల్ల స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి మెసేజ్ ఏంటి? రైట్ పార్ట్నర్, రైట్ ఫ్రెండ్స్, రైట్ సపోర్ట్ ఉంటే గనక మన భయాన్ని కాన్ఫిడెన్స్ గా మార్చేస్తాయి. సింగిల్ గా స్ట్రాంగ్ అవ్వాలి, కానీ ఆ సిచ్యువేషన్ లో రైట్ సపోర్ట్ కనుకుంటే ఫాస్ట్ గా సక్సెస్ అవుతాం. లెసన్ నెంబర్ 5, హూ మ్యారీజ్ సూపర్ పవర్. ఎటువంటి డేంజరస్ సిచ్యువేషన్ లో కూడా మన హీరో నవ్వుతాడు కదా. ఇది ఫూలిష్నెస్ కాదు, ఇది ఒక మెంటల్ స్ట్రెంగ్త్. సో ఇక్కడ మనకి మెసేజ్ ఏంటి? ఎటువంటి ప్రెజర్ వచ్చినప్పుడు కూడా మనం నవ్వడం నేర్చుకుంటే నవ్వు అనేది మన స్ట్రెస్ పవర్ ని లూజ్ చేస్తుంది. లెసన్ నెంబర్ 6, క్లైమాక్స్ లో నిజం అనేది బయటకు వస్తుంది. భూతాలకి ముక్తి, ప్యాలెస్ కి శాంతి. సో ఇక్కడ అర్థం ఏంటి? లేట్ అయినా సరే ఎప్పుడు కూడా నిజమే గెలుస్తుంది. షార్ట్ కట్స్ అన్నవి టెంపరీ మాత్రమే, ఎప్పటికైనా నిజమే పర్మనెంట్ గా ఉంటుంది. రాజాసాబ్ చెప్పిన లైఫ్ లెసన్స్ ఇవే. భయాన్ని ఫేస్ చేయి, ఫాస్ట్ ని కరెక్ట్ చేయి, వాల్యూస్ ని ఫాలో అవ్వు, నవ్వడం మర్చిపోకు. ఇప్పుడు లైఫ్ లో రియల్ విక్టరీ అంటే నీదే. సో ఫ్రెండ్స్, ఈ మెసేజ్ గనక మీకు కనెక్ట్ అయితే ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.